సోషల్ మీడియాలో ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో ఇలాంటి పోస్టులు పెడుతున్నారో సో ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం అసలు ఎప్పటికీ అంటే కూటమి ప్రభుత్వం ఎలాగైనా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా సీరియస్ గా అయితే ఉంది. కొంతమందిని అయితే అరెస్ట్ చేశారు, ఇప్పటి వరకు మనం చూసాం. ఇంకొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంది. సో అంటే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇంకా లోకేష్ వీరిపైనే కాదు వాళ్ళ ఇంటి సభ్యులపైన కూడా ఇలాంటి అసభ్యకర పోస్టులు పెట్టడం ఎవరు కూడా సహించట్లేదు. సో దీనికి సంబంధించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉక్కుపాదం మోపుతున్నారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి ఏంటనేది చూద్దాం. రైట్, ఇక సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు సహా వారి కుటుంబాల్లోని మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏపీ వ్యాప్తంగా అరాచక శక్తులను గుర్తించి కేసులు పెడుతున్నారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా మరికొంతమందిని అరెస్టు చేసేందుకు సిద్దమయ్యారు. పలు జిల్లాల్లో కొత్తగా మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు జిల్లా పోలీసులు 2 గంటల పాటు విచారించారు. టీడీపీ నేతలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంపై ఆయన ప్రశ్నించారు. 3 నెలల క్రితం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పిల్లిపాకుల పెంచలయ్య నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సర్వేపల్లి ఎమ్మెల్యే టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆయన తనయుడు రాజగోపాల్ రెడ్డిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని కాకాని తన వ్యక్తిగత ఫోన్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఇటీవల తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం చంద్రబాబుపై కాకాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావూరి రాధాకృష్ణమనాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ 2 కేసులకు సంబంధించి కాకానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో దాదాపు 2.5 గంటలకు పైగా కాకానిని పలు కోణాల్లో విచారించారు. విశాఖ జిల్లా గాజువాక మండలానికి చెందిన బోడి వెంకటేష్ ను బాపట్ల జిల్లా మాటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోడి వెంకటేష్ కు అద్దంకి కోర్టు రిమాండ్ విధించగా ఒంగోలు జైలుకు తరలించారు. వైసీపీకి చెందిన వెంకటేష్ తిరుమల అన్నప్రసాదంలో జరి వచ్చిందని, అలాగే మంత్రి నారా లోకేష్ ను కించపరుస్తూ అసభ్యకరంగా ఫోటోను పోస్ట్ చేశారు. మరోవైపు విదేశాల్లో ఉంటూ టీడీపీ జనసేన నాయకులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడే పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనితపై ప్రభాకర్ అసభ్యకర పోస్టులు పెట్టడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా చందలూరుకు చెందిన మురకొండ సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైసీపీ తరపున యాక్టివ్ గా ఉండే పెద్దిరెడ్డి సుధారాణిపై చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పెరుగు ముద్దుకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మదిపాడు, గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వర్మ రూపొందించిన వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుతం సీఎం చంద్రబాబు, నారా లోకేష్, బ్రాహ్మణి, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు తమ నాయకుల వ్యక్తిత్వాలను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రకాశం జిల్లా మదిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు వర్మపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఒంగోలు పోలీసులు తెలియజేశారు. అలాగే తూళ్లూరు పోలీస్ స్టేషన్లో వర్మపై ఫిర్యాదు చేశారు. రైట్, ఇదే విషయం గురించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, అనుచిత పోస్టులు పెట్టిన వాళ్ళపై, అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళపై ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా 2 గంటల పాటు పోలీసులు విచారించినట్టు తెలుస్తుంది. ఏంటంటే ఈ విచారణకు సంబంధించి అప్డేట్స్? శంకరి, రాష్ట్ర వ్యాప్తంగా అసభ్య పోస్టులు అలాగే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వీడియోలు పోస్ట్ చేయడంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. గత కొంతకాలంగా దీనిపై కేడర్లోనూ ప్రజల్లో కూడా కొంత నిరాసక్తి ఉన్న నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర పోలీసులను పిలిచి మరీ ఈ విషయంలో తీవ్రంగా హెచ్చరించారు. దీంతో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న పోలీసు వ్యవస్థ కూడా ఇప్పుడు పనిచేయడం ప్రారంభించింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని అంగ చూసుకుని లేకపోతే అధికార మతంతో ఆ కళ్ళు తలకి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన వారిపై మొత్తం ఆరాలు తీస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయగా మరి కొంతమంది అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గోరుగడ్డ అనిల్ కావచ్చు, జగన్ మోహన్ రెడ్డి భార్య భారతీ పిఏగా ఉన్న వర రవీందర్ రెడ్డి
వాళ్ళు పెట్టిన పోస్టులు కావచ్చు, వాళ్ళ వీడియోలు అయితే సభ్య సమాజం చేదరించుకునే విధంగా ఉంది. ఆ తర్వాత వాళ్ళ మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు అనే హోదా కూడా మర్చిపోయి నోటికి ఏదొస్తే అది వాదిని చాలా మంది కూడా ఇప్పటికీ పోలీసులు తప్పించుకుని తిరుగుతున్నారు. కొంతమంది కోర్టును ఆశ్రయించి ఆ ముందస్తు ఆ అరెస్టులు కాకుండా కూడా అనుమతులు తెచ్చుకున్న పరిస్థితి. ఇక ఇటీవల కాలంలో వరుసగా అరెస్టుల నేపథ్యంలో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు ఎవరైతే పోస్టులు పెట్టారో, ఎవరైతే నీటివైన రాతలు రాశారో ఇటువంటి వారు మాత్రమే మనకి కనిపించారు. కానీ వీరి వెనక డబ్బులు ఇచ్చి జీతగాళ్ళగా పెట్టుకుని నడిపించిన పెద్ద వ్యవస్థ ఉందన్నది పోలీసు విచారణ జరుగుతుంది. నిన్న వర రవీంద్ర రెడ్డి అరెస్ట్ చేసినా కూడా పోలీసు అధికారులు అనేక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే అతని కుమారుడు భార్గవ రెడ్డి, కొంతమంది దాదాపు 40 ఛానల్స్ ను పెట్టుకుని, యూట్యూబ్ ఛానల్స్ ను, వాటికి మళ్ళీ అందులో జీతగాళ్ళను పెట్టుకుని ప్రతిరోజు ఇన్ని పోస్టులు పెట్టాలి. ఇన్ని చంద్రబాబును కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అలాగే చివరికి షర్మిల, వైఎస్ విజయలక్ష్మిని కూడా వదలకుండా ప్రతిరోజు పోస్టులు పెడితే వారికి ప్రతి రోజు డబ్బులు కేటాయించిన వైనం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంటే చేసిన వారికన్నా కూడా చేయించిన వారే కీలక నిందితులుగా ఇప్పుడు తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరైతే మీద పోస్టులు పెట్టారో వారిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేస్తారు. వీరి వెనక నడిపించి ఇంతకాలం మొత్తం సిగ్గుసారం ఏమాత్రం లేకుండా ఉచ్చ నీచాలు మరిచి వీరందరినీ నడిపించిన వారిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ అయితే పెరుగుతున్నాయి. ఇందులో భాగంగానే నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా విచారించడం స్థానికంగా సంచలనం కలిగించింది. అదేవిధంగా మరికొంతమంది కీలక మంత్రులు ఇక్కడ విజయవాడలో చూస్తే కొడాల నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, వల్లంనేని వంశీ కావచ్చు, అదేవిధంగా జోగి రమేష్, వీరందరూ జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఆ రోజు చంద్రబాబుని పిచ్చి బూతులు తిరుగుతూ మా మహిళలు కూడా వినలేని విధంగా మాట్లాడిన మాటలు కూడా ఈ రోజు ఎత్తినాల్సిన మారే. ఈ నేపథ్యంలో ఇట్లా ఎవరైతే ఇటువంటి దోషాలు పడుతున్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడంతో పాటు మరోసారి ఆ ఇంట్లో ఉన్న మహిళలను కించపరిచిన ఎవరిని కూడా కఠిన శిక్షించాలనే డిమాండ్ అయితే పెడుతుంది. మరోవైపు రామ్ గోపాల్ వర్మ వ్యవహారం కూడా ఇప్పుడు నిన్న చర్చనీయాంశం. నిన్న 2 చోట్ల ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో గతంలో అతను సినిమా ప్రమోషన్ లో జగన్మోహన్ రెడ్డి అభిమానం ఉంటే ఆయన పాలాభిషేకాలు చేసుకో, పాదాబాయిలు చేసుకో, కానీ ఎదురు వ్యక్తిని కించపరిచే విధంగా వాళ్ళ ఇంట్లో భువనేశ్వరి గారిని కావచ్చు, నారా బ్రాహ్మణి గారిని కావచ్చు, వీళ్ళని కూడా కించపరిచే విధంగా సినిమాను అడ్డం పెట్టుకుని చేసిన వ్యవహారంపై కూడా ఆఖ్యానం ఇటీవల శ్రీరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమెతో తాను గతంలో పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని నేనే తెచ్చిచ్చానని బహిరంగంగా చెప్పిన వ్యక్తి రామ్ గోపాల్. కానీ ఇంతవరకు అతనిపై ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడంపై కూడా క్యాడర్ లో కొంత ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అయితే ఇప్పుడిప్పుడే ఆ విధులు మరింత పొదులు పెట్టినట్టు తెలుస్తోంది. ఒక్కొక్కటిగా అందరూ కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నప్పుడు కూడా పాత్రదారుల కన్నా సూత్రధారులు కీలకంగా ఉన్నారు. చాలా మంది తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కావచ్చు, అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వీరందరూ కూడా అరెస్ట్ చేస్తే గానీ ఇది పూర్తి పెట్టే అవకాశం లేదని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.